ఈ యొక్క వీడియోలో జపాలి చూసే ప్రయత్నం చేస్తాము. ఇది ఎక్కడ ఉందంటే తిరుమలలో మన దేవస్థానానికి 5 కిలోమీటర్ల అరౌండ్ డిస్టెన్స్లో ఈ జపాలి ఉంటుంది. ఇక్కడ హనుమంతుడు బాగా ఫేమస్. సో మీరు ఎంట్రన్స్ నుంచి కాలినడకన వెళ్ళే మార్గం చూస్తున్నారు. ఇప్పుడు నేను రిషికేశ్వరరాజు, చలో కేశవరాజు ఛానల్. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో ఆ రకంగా సపోర్ట్ చేయండి. సో ఇది ఆ మెట్ల మార్గము. ఆ పక్కనే డౌన్ ద్వారా కూడా మీరు ఆ యొక్క జపాలు చేరుకోవచ్చు. ఇక్కడ ప్రత్యేకత ఎవరంటే చెట్లు చాలా పెద్ద పెద్దవిగా పొడవుగా ఉంటాయి. సో ఇక్కడ ఉడతలు కూడా చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. అంటే భక్తులు ఏవైతే తినే పదార్థాలు వాటికి చూపిస్తారో అవి వచ్చి తీసుకునేలాగా ఉంటాయి. ఆ రకంగా మనకి ఇదొక ఎంత ఆశ్చర్యకరమైన ప్లేస్ ఇది. సో అవంతా మనం ఎక్కడ చూడొచ్చు అంటే జపాలి టెంపుల్ ముందే అవన్నీ చూస్తాము. కోతులు కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ మార్గంలో. సో యాక్చువల్గా ఇది డెవలప్ చేశారు ఈ మధ్య బాగా. సో చూస్తున్నాము ఆల్మోస్ట్ ఆల్ జపాలి ఆ ప్లేస్ టెంపుల్కి వచ్చేసాము. ఇప్పుడు పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి. సో కొద్దిసేపట్లోనే ఆ యొక్క పెద్ద టెంపుల్ చూసే ప్రయత్నం చేస్తాము. సో ఈ యొక్క టెంపుల్ వృత్తాంతం కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ మనం అయితే ఆ యొక్క ఎన్విరాన్మెంట్ని ఫస్ట్ చూద్దాము. సో ఆల్మోస్ట్ ఆల్ ఇంకా మనము ఆ యొక్క టెంపుల్ విజిట్ చేసే ప్రాంతానికి వచ్చేసాము. పెద్ద పెద్ద చెట్లు చూస్తున్నారు కదా, పొడవైన చెట్లు. సో టెంపుల్ కూడా కనిపిస్తూ ఉంది, మీరు దూరం చూపు నుంచి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఒక మఠం కూడా ఉంది, హాంజీరా మఠం అని. సో ఇక్కడ మీరు ఈ యొక్క వృత్తాంతం మీరు చూస్తే అంజనా దేవి మీకు తెలుసు కదా, తిరుమల కొండల్లో ఒక కొండ అంజనాద్రి. సో ఇక్కడ అమ్మ ఆంజనేయ స్వామి యొక్క అమ్మ గర్భం దాల్చి ఆంజనేయుని ఇక్కడే జన్మ ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. సో ఇది తీర్థము. సో యాక్చువల్గా ఇక్కడ 2 తీర్థాలుగా విభజించారు. రాముడు జలకబడింది రామతీర్థం అని, సీత స్నానం చేసింది సీతా తీర్థం అని 2 చేశారు. ఈ పక్కనే కొన్ని గుడికి ముందు ఈ కోనేరు పక్కన కొన్ని షాపులు ఉంటాయి. సో అక్కడ ఎక్కువ ఆంజనేయులకు సంబంధించినవి, వెంకటేశ్వరకు సంబంధించి ఎక్కువ అమ్ముతూ ఉంటారు. మనం ఆ టెంపుల్కి వచ్చేసాము. చూశారు కదా అంత పెద్ద క్యూ లైన్. ఆ ముందు ఆ టెంపుల్ ముందు పెద్ద చెట్టుకి కింద ఆనుకొని మనకి హనుమంతుడు సింధూర వర్ణంలో కనిపిస్తాడు. అక్కడ ఎక్కువ నాణ్యాలు గుచ్చి ఆయన్ని ఆశీర్వాదం కోరుకుంటున్నారు చాలా మంది చూస్తున్నాము. సో ఆ సింధూర వర్ణంతో చాలా మంది నాణ్యాలు గుచ్చి ఆయన యొక్క ఆశీర్వాదాన్ని వేడుకుంటున్నారు. మనం అదే చూస్తున్నాము. సో ఇది సింధూర ఆంజనేయ స్వామి ఈ చెట్టు ముందు ఉంటాడు. సో ఈ మనం ప్రత్యేకంగా గమనించవచ్చు. సో ఫస్ట్ ఇది మీరు చూస్తారు కోనేరుకి ముందు, టెంపుల్కి ముందు. సో చూస్తారు ఈ యొక్క ప్రదేశాన్ని. ఈ యొక్క ప్రదేశం చూసిన తర్వాత మనం ఇంకా ఆంజనేయ స్వామి దర్శనానికి అయితే వెళ్ళచ్చు. సో ఆంజనేయ స్వామి ఎలా ఉంటాడంటే ఒక చేతితో గద పట్టుకొని రజత వస్త్ర అలంకారంతో ఆయన ఎప్పుడు నిత్యం ఉంటాడు. సో ఆ రకంగా పూజారులు ఎప్పుడు ఆయనకి లోటు లేకుండా చేస్తూ ఉంటారు. పూజ అలంకరణ, వజ్ర కవచము అవన్నీ ఆయనకి ఎప్పుడు అలంకరిస్తూనే ఉంటారు. సో మనం ముందుకు వచ్చేసాము. సో ఆ యొక్క జపాలి తీర్థం ముందు భాగము, టెంపుల్ ముందు భాగము, ఇక్కడ టెంకాయలు కొట్టే ప్రదేశము. సో ముందే ఉంటుంది ఇదంతా. సో ఆ యొక్క చూస్తున్నారు చిన్న మండపం, ఓపెన్ మండపము. తర్వాత ఆ ఆంజనేయ స్వామి ఆ జపాలి ఆ టెంపుల్ యొక్క ప్రిమిసెస్ చూస్తున్నారు. ఎప్పుడు ఓపెనింగ్, ఏవేవి సేవలు, ఆ టైమింగ్స్ అన్ని పెట్టున్నారు. సో ఎవరైతే తిరుమల విజిట్ చేస్తారో ఖచ్చితంగా జపాలి కూడా విజిట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇది 5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది టెంపుల్కి. సో ఆ టెంపుల్ నుంచి ఆ యొక్క మీరు తీర్థాన్ని చూస్తున్నారు. అలానే మళ్ళీ ఆ సేవలు చూస్తున్నారు. సో మనం ఆ జపాలి ప్రెమిసెస్ చూస్తున్నాము, టెంపుల్ ప్రెమిసెస్ చూస్తున్నాము. ఇది లోపల ఆంజనేయ స్వామి వెనక భాగము. సో మొత్తం గోల్డ్ కలర్. సో ఆ యొక్క గోల్డ్ కలర్తో మీరు ఆ పెయింటింగ్ చూస్తున్నారు. సో ఇంకా ఆ యొక్క వృత్తాంతం కూడా సైడ్ భాగంలో అచ్చు వేయించారు, అంటే ప్రింటింగ్ వేసి పెద్ద బ్యానర్ పెట్టారు. నేనంటే రిషికేశ్వరరాజు. ఈ యొక్క జపాలి తీర్థం వృత్తాంతం చూద్దాము. యాక్చువల్గా జపాలి అనే మహర్షి ఇక్కడ తపస్సు చేశాడు రుద్రుడి కోసమని, శివుడి కోసమని. ఆయన అప్పుడు ఈ విధంగా చెబుతాడు, నేను ఇక్కడ హనుమంతుడి రూపంలో ముందు రాముడు సంరక్షించే దాంట్లో నేను ఇక్కడ పెద్ద పాత్ర పోయిస్తాను, అప్పుడు నీ కోరిక నెరవేరుస్తానని చెప్పి జపాలి మహర్షికి చెబుతాడు. సో ఆయన మహర్షి ఇక్కడ జపం చేశాడు కాబట్టి జపాలి అనే పేరు వచ్చింది. సో అప్పుడు అంజనాద్రి గర్భంలో మన ఆంజనేయ స్వామి రుద్రుడు హనుమాన్గా
ఆయన పుడతాడు. సో ఇదండి ఈ యొక్క వృత్తాంతము. సో అలానే ఆ యొక్క జపాలి అనే అతను వాక్కు దోషం తొలగించిన దానికని రామాయణంలో అతను చేసిన అతి వాకు వల్ల అది పోవడానికని ఇక్కడ వచ్చి తీర్థంలో స్నానం చేయబట్టి ఆ వాకు దోషం కూడా పోతుంది. సో ఆ రకంగా అలానే చూస్తున్నారు. సో ఆ యొక్క ఐడల్స్, సో ఆ యొక్క షాప్లో ఉన్న ఇదండి యాక్చువల్గా ఎగ్జాక్ట్గా ఇలానే ఉంటుంది. కవచంతో హనుమంతుని చూసాము, గర్భగులు అలానే ఉంటుంది. మనం స్క్వేరాలు చూస్తున్నాము, ఉడతలు చూస్తున్నాము. సో ఇది జనాల దగ్గర తీసుకొని బాగా ఫొటోస్కి బాగా పోజ్ ఇస్తూ ఉంటుంది. సో మనం వెళ్ళే మార్గంలో చూస్తాము. అలానే జస్ట్ బిఫోర్ టెంపుల్ చూస్తాము. ఫ్రెండ్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో మనం ఇంకా సరికొత్త వీడియోలతో మళ్ళీ కలుద్దాము. సో ఈ యొక్క జపాలి చూసాము, ఈ యొక్క ప్రిమిసెస్ చూసాము, వృత్తాంతం కూడా చూసాము. సో ఇక్కడ రాముడు సీత కూడా మనకి రావణ సంహారం అయిన తర్వాత ఇక్కడ కొన్ని రోజులు ఇక్కడ స్టే చేశారని వృత్తాంతంలో చెబుతున్నారు. సో ఇది స్టార్టింగ్ ప్లేస్ జపాలి హనుమాన్ మందిరము. అదే చూస్తున్నాం ఫ్రెండ్స్. మనం ఇంకా సరికొత్త వీడియోతో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.